పార్వతి నువ్వు ఇక్కడే ఉన్నావా? తాతయ్య మనల్ని దేవాలయానికి పెట్టిరమ్మన్నా. లేదానివే, మా తాతయ్య మనవరాశిత వంట గింట చేయిస్తాడు అనుకున్నావేంటి? వెళ్దాం. ఓహో, చాలా దూరం వచ్చిందే. మాత్రం ఛాన్స్ ఇస్తే సంకనే శుభం. కదయ్యా, అన్నీ వచ్చేసినట్టేనా? చింకి చాప చెయ్యి తలగడా అన్నారు. మా తాతయ్య అంటే ఏమనుకున్నావు? ఏమిటమ్మా ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా? అదే తాతయ్య నేను చెప్తున్నాను. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు తెప్పించేశాను అంతే. వాటిని చూస్తూ కిందనే పట్టుకోండి. అంతే. బయలుదేరండి, బయలుదేరండి. పద. అంతే. నా బాబు బాబు సంతోషంగా పెట్టినా. ఇది మేజా వల్ల దీనిలోనే అద్దం కూడా అమర్చాడు. పిల్లకాయలు ముద్దుగా ఇందులో చూసుకుని మస్తాబోవడానికి. ఓ, అద్దంలో నేను కూడా అందంగానే ఉన్నాను. ఇంకా ఏమిటి అందరు నా బొంద 70 ఏళ్ళు వస్తే ఇంకా ఏమిటి మంచం. అరే ఇదేమిటి? ఓహో, పిల్లకాయలు మంచం ఎక్కబోయే ముందు కాళ్ళు తుడుచుకోవాలి కాబో. బాగానే ఉంది. మంచం మెత్త మెత్త దిండు. బాగుంది. ఏంటి పోటు? అమ్మా అమ్మా, పైనుంచి ఎంత చూస్తూనే ఉన్నావుగా. నువ్వు నాపై పెట్టిన బరువు భారాలన్నీ మోసి మోసి అలసిపోయాను. నా బాధ్యతలన్నీ పూర్తి చేశానమ్మా. ఇక నా పని అయిపోయింది. నీ దగ్గరకు వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను తల్లి. ఈశ్వరా, పరమేశ్వర, ప్రభు, ఇన్నాళ్లుగా ఈ సంసార సాగరం ఈదటంలో నువ్వు నాకు అండగా నిలిచావు. నా ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చావు. నా తర్వాత కూడా ఈ దంపతులను నువ్వే కనిపెట్టి ఉండాలి స్వామి. శంభో శంకర. మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంది. అప్పుడు అయ్యగారికి పెళ్ళాం కావాల్సి వచ్చే. ఇప్పుడు 2 పూటలకి బొవ్వ తేవాల్సి వచ్చాయి. పెళ్లి కావాలనుకున్నాం, అయింది. బువ్వ కావాలనుకుంటున్నాం, వస్తుంది. ఆ ధైర్యపడకండి. ఇదిగో పార్వతి,